రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఓ గ్యాంగ్స్టర్ అమెరికాలో పట్టుబడ్డారు. ఇక పంజాబ్ లో 14 గ్రానైట్ దాడులతో సంబంధం ఉన్నటువంటి హ్యాపీ పాసియాను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఇక గత 7 నెలల్లో పంజాబ్ లో మొత్తం 16 గ్రానైట్ దాడులు జరిగాయి. ఇక వీటిల్లో 14 ఘటనలో పాసియా హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఇక పోలీస్ పోస్టులు, ప్రార్థనా మందిరాలు, పేరున్న వ్యక్తుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ ఏడాదిలో ప్రారంభంలో ఇక జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందినటువంటి 4గురిపై ఎన్ఐఏ కేసులు పెట్టింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ఓ గ్యాంగ్స్టర్ అమెరికాలో పట్టుబడ్డాడు. పంజాబ్లో 14 గ్రానైట్ దాడులతో సంబంధం ఉన్న హ్యాపీ పాసియాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 7 నెలల్లో పంజాబ్లో మొత్తం 16 గ్రానైట్ దాడులు జరిగాయి. ఇక వీటిలో 14 ఘటనలో పాసియా హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఇక పోలీస్ పోస్టులు, అలాగే ప్రార్థనా మందిరాలు, పేరున్న వ్యక్తుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందినటువంటి 4గురిపై ఎన్ఐఏ కేసులు పెట్టింది. మరింత సమాచారం కోసం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందుబాటులో ఉన్నారు. కళ, చెప్పండి. సాయిరామ్, దాదాపు ఉగ్రవాద సంబంధాలు మూలాలు ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మోస్ట్ వాంటెడ్ పర్సన్ కి ఎప్పటి నుంచో కూడా దాదాపు ఒక 7 నెలల నుంచి కూడా ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ ఇతని కొరకు మొత్తం అంతా కూడా గాలిస్తున్నటువంటి పర్వంలో కొద్దిసేపటి క్రితమే ఈ అంటే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ తో సంబంధం ఉన్నటువంటి హర్ప్రీత్ సింగ్, ఇతని ఒరిజినల్ పేరు హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా. అయితే ఇతన్ని అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కస్టడీలోకి తీసుకున్నటువంటి సమాచారాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా దీనికి అంటే ఎవరైతే హర్ప్రీత్ సింగ్ అంటే మనకు అలియాస్ హ్యాపీ పాసియాకు దేశంలో అంటే ఇండియాలో అనేక ఉగ్ర దాడులకు కానీ, తర్వాత పంజాబ్ లో జరిగినటువంటి అనేక అల్లర్లకు కానీ, తర్వాత గ్రానైట్ దాడులకు కానీ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇతని కొరకు దాదాపు జాతీయ దర్యాప్తు సంస్థ ఇతనిపై కూడా ఒక రివార్డును కూడా ప్రకటించింది. దాదాపు 5 లక్షల రూపాయలను కూడా రివార్డును కూడా ప్రకటించింది. కానీ ఎట్టకేలకు ఇతడు అమెరికాలో కట్టుబడడంతో ఒక్కసారిగా కూడా అతన్ని రప్పించే ప్రయత్నం అనుకోవచ్చు. తర్వాత ఏదైతే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఇంతకుముందు జరిగినటువంటి ఘటనలలో అతడు కీలక వ్యక్తి కాబట్టి అతన్ని రప్పించి దీనికి మొత్తం అంతటి కూడా ఒక కొలికి తెచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇతడు అమెరికాలోకి ఎంటర్ కావడం కూడా ఒక అతడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో కూడా ఒక తప్పుదారి పట్టించాలన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే ఇతడు పోలీసుల కన్నుగప్పి అతడు అమెరికాలోకి ప్రవేశించడము, తర్వాత అక్కడ అంటే వాళ్ళకి ఎటువంటి అనుమానాలు రాకుండా ఫోన్లను కూడా అతడు బర్నర్ ఫోన్లను ఉపయోగించాడు అన్నటువంటిది కూడా ఈ ఎవరైతే పోలీస్ FBI అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము FBI ఆయన దగ్గర ఉన్నటువంటి బర్నర్ ఫోన్లను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ కి తను ఎక్కడ ఉన్నారు, ఎలా వచ్చారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక బర్నర్ ఫోన్ అన్నది చాలా కీలకమైనది. దీన్ని ఉపయోగించడంతో తను ఇన్ని రోజులు కూడా తప్పించుకోడు తిరిగాడు అన్నటువంటిది పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద మాత్రం ఇతన్ని పట్టడంతో ఒక్కసారిగా కూడా అతన్ని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇతనికి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ISI కి సంబంధించినటువంటి వీరితో సంబంధాలు ఉన్నది. తర్వాత జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ BKI అన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థతో కూడా సంబంధాలు ఉన్నాయి.
మరొకటి హర్విందర్ సింగ్ రిండా నెట్వర్క్ వంటి ఉగ్రవాద సంస్థతో కూడా ఇతనికి లోతైనటువంటి సంబంధాలు ఇతడు ఉన్నాయనేటువంటిది జాతీయ దర్యాప్తు సంస్థ ఇంతకు ముందే ప్రకటించింది. మరొకసారి అతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత అతనికి తర్వాత ఏదైతే మనకి కొంతకు మనకి ముంబైకి సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన దాంట్లో కూడా ఇతనికి ఏదైనా సంబంధం ఉందా, ఇతని నుంచి కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం మాత్రము ఖచ్చితంగా చేస్తామంటూ కూడా ఇక్కడ జాతీయ దర్యాప్తు సంస్థ మాత్రం ఇతని కొరకు మాత్రం వెయిట్ చేస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపటి క్రితం ఆయన పట్టుబడ్డాడన్నటువంటి వార్తతో ఒక్కసారి కూడా పంజాబ్ లో కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు అంటే తనకు ఉన్నటువంటి తన పర్సనల్ కి సంబంధించినటువంటి వ్యక్తులు పంజాబ్ లో కూడా మూలాలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతాలంతటి కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. ముఖ్యంగా తన కుటుంబాలకు సంబంధించినటువంటి తన స్నేహితులకు సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి పోలీసులు గత 7 నెలల నుంచి చేస్తున్నటువంటి దాడులకు కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టరాదంటూ కూడా కోరడం జరిగింది. మొత్తం మీద ఆయన మీద ప్రకటించినటువంటి 5 లక్షల రివార్డును ప్రకటించడంతో ఒక్కసారిగా అతడు పట్టుబడ్డము అన్నటువంటి విషయాన్ని తీసుకుని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సాయిరాం. థ్యాంక్ యూ కళ.